కోబడి మీకు హ్యాండ్సమ్ గా అనిపించే పొలిటీషియన్ ఎవరు? అది నేనే, అది నేనే. చూడగానే అబ్బా ఉంటారు కదా ఈ పొలిటీషియన్ చూడగానే ఇలా ఇలా అని. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి ఎవరు? లోకేష్ గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే లోకేష్ గారు మీకు ఫేవరెట్ పొలిటీషియన్? యా అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పండి. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా? ఫ్లాష్ బ్యాక్. జగన్ అన్న అంటే ప్రాణం. నాకు ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టం లేదు. ఐ లవ్ జగన్ అన్న. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నా తల్లిదండ్రుల కన్నా కూడా జగన్ అన్న ఎక్కువ ఇష్టం. జగన్ అన్నే కావాలి. ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఊరుకో ఏమండి లోకేష్ గారికి ఏం తక్కువ? నాకే బతుకొద్దు. ఐ వాంట్ టు బికమ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. లోకేష్ గారు మీకు ఫేవరెట్ పొలిటీషియన్? యా ఏమండి లోకేష్ గారికి ఏం తక్కువ? నా లోకేష్ ఒక మాట అంటున్నాడు. ఏమని? దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు అన్నాడు. లోకేష్ నీ కళ్ళు ఎలా ఉంటాయి? ఎందుకు? అంతకు ముందు ఒకసారి చెప్పా కదా నీ కళ్ళు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఏంటే ఆ లుక్ ఏంటే? మొఖం చూడుద్దా ఇద్దరం మొఖం అని. ఇలా ఉండి రాజకీయాలు చేస్తావు నువ్వు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఎల్లులపై గాడు నువ్వు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఎల్లులపై గాడు నువ్వు. ఈడేమో ఈ పప్పుగాడేమో ట్యూషన్ చదువుకోరా నాయన అంటే, ఈ గబ్బుగాడు, కప్పమూతిగాడు, ఈ మెల్లకన్నుగాడు వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? ఇడికి చూడటమే రాదు, చదవడమే రాదు. ఇడికి కళ్ళు ఇలా ఉంటాయి. ఏందన్నారు? ఏంది సాక్షి వాడు ఎట్రా సాక్షి అంటాడు ఈడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. వై నాట్ 175 అని చెప్పి ఏదో గోలని. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన హీరోయిజం కంటే కూడా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో అలాంటి వ్యక్తి ఇవాళ పాలిటిక్స్లోకి రావడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. తను ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు, రైట్? ఐ థింక్ దట్ అందరూ పవనిజంకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మై పర్సనల్ ఒపీనియన్ వాజ్ తను వచ్చి కొంచెం ఎంతో అంత మంచి చేస్తాడు అని అనుకుంటున్నాను. Several months later. శ్యామల సిద్ధమా? సిద్ధం. ఏపీ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తు కోసం, సరికొత్త ఆంధ్రప్రదేశ్ ని చూడడం కోసం మన జగనన్నకే మనం ఓటేద్దాం. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? కలర్ కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేకపోతే ఊరికే? అలానే కాదక్క, ఈ మధ్య మొత్తం వైట్ బ్లూ గ్రీన్ మధ్యనే తిరుగుతుంది. మనసు కూడా అక్కడే ఉంది. మనసు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు అలాగే ఉంటదా? కరెక్ట్ గా వారం ముందు, ఎలక్షన్ కి వారం ముందు జాయిన్ అయ్యాం. అప్పుడు వై డిడ్ యూ జాయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్?
తప్పలేదు బ్రో, డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అయ్యేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. చదువుకున్న వాళ్ళము, ఎంతో తెలివితేటలు ఉన్నాయి, మాకు చాలా కంట్రోల్ ఉంటుంది అనుకుంటారు కానీ డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మీరు ఇన్ కేస్ డ్రింక్ చేసినట్టయితే డ్రైవ్ చేయకండి, డ్రైవ్ చేయాలనుకుంటే డ్రింక్ చేయకండి. డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టు చేసినట్టు వెల్లడించారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? There are many states who give reservation for women students. తెలుగులో 7, ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో 7. అయినా తెలుగులోనా? एक बार सदन में या असेंबली में పదవి ఉంది కదా, వ్యాపారం ఎందుకు అనుకోవద్దు. వ్యాపారం చేయాలి, పదవిలోకి రావాలి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పద. సరే అని సక్క శంషాబాద్ పోయి గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి బయలుదేరింది. ఎన్నికలకు ముందు కవిత ఎక్కడో అపార్ట్మెంట్ లో ఉండేవారు, ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విల్లాల్లో ఉంటున్నారు. అంటే తెలంగాణ ఈ ఇల్లు కూడా కిరాయి ఇల్లే అండి, ఇదేం నా సొంత ఇల్లు కాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 20 లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్ అంటే అది నేను కొనుక్కున్నా, భలే ఉన్నారు. 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కుంటారా? సంపాదించాలి, చెమటోడు సార్, కష్టపడాలి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పవర్ ని మిస్యూజ్ చేసుకొని ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు, మీ తప్పు మీరే తెలుసుకుంటారు. వ్యాపారాలు ఉన్నాయా? నాకా? లేవు అంకుల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లేవు. బ్యూటీ పార్లర్ ఎట్లా నడుస్తుంది? బానే ఉంది. బ్యూటీ పార్లర్ ఎట్లా నడుస్తుంది? బానే ఉంది. బిల్డప్ ఇచ్చావు, బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. మేనేజ్మెంట్ నాకు రాదు, పని రాదు. తున్న పొత్తుల తిని పసుపు కుంకుమ కింద ఎంత ఇచ్చాడు కేసీఆర్? మా ఆయన కట్నం తీసుకోలేదు, అందుకే పసుపు కుంకుమ అన్న. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక ప్లాట్ ఇచ్చారు. ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఈ మేరకు వైతేపా అధ్యక్షురాలు షర్మిల ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నేను పాదయాత్ర చేసి ఇంకొక పార్టీకి మైలేజ్ ఇస్తానా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు, ఎదవ. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది. ఫైనల్ గా మీరు మరి నేను గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే, కానీ త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ పాటికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయేవాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే, సెకండ్ అండి.
అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఒకసారి వినండి. చివరకు జగనన్న వదిలిన బాణమే ఆయనకు అడ్డం తిరిగింది. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్. నేను మన జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిల. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను జగనన్న వదిలిన బాణాన్ని, ఐ థింక్ మీ వాయిస్ సరిగ్గా లేదనుకుంటా. స్లైట్ గా జెంట్స్ వాయిస్ వస్తుంది. నేను జగనన్న వదిలిన బాణాన్ని. Several months later. ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది. అమ్మా రోజమ్మా, మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు, రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇన్ని రోజులు మీ గురించి పట్టించుకొని షర్మిలమ్మ నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమీ చేసింది లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. హామీలు సాధించలేని దిక్కుమాలిన పాలన అంటూ జగన్ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్న ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.